హాయ్ గురు, ఎలా ఉన్నారు? మీరు అందరూ బాగున్నారా? అయితే ఏంటి ప్రయాణం అనుకుంటున్నారా? మీ అందరికీ తెలుసు కదండి. నేనైతే రీసెంట్గా 3 నెలల క్రితం ఇంటికి వచ్చాను కదండి ఇండియాకి. నా టైం అయితే అయింది. ఇప్పుడు మళ్ళీ కువైట్ అయితే వెళ్తాం జరుగుతుందండి. అదే ఈ వీడియో. మన ఈ కొమరపట్నంలో స్టార్ట్ అయిన ఈ జర్నీ మళ్ళీ కువైట్ ఎయిర్పోర్ట్లో దిగే వరకు జరిగిందండి. ఈ జర్నీ ఎలా జరిగిందనే ఈ చిన్న వీడియో మీకు చేసి చూపిస్తామని ఈ వీడియో చేయడం జరుగుతుంది. ముందుగా ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ చేయండి. అయితే ఈరోజు నేను తారీఖు వచ్చి 16వ తారీఖు అండి, 16/7/2025. అయితే మా బావగారు తీసుకొచ్చారండి అమలాపురం. మా బావగారు బండి మీద అమలాపురం వచ్చి అమలాపురం నుంచి ఇందిరా బస్ ఎక్కి జర్నీ అయితే నేను స్టార్ట్ చేశానండి. నా సెండ్ ఆఫ్ ఇవ్వటానికి మా అమ్మ మా వాళ్ళు అలాగే మా చుట్టాలు అందరూ కూడా వచ్చారండి. వచ్చి నాకు సెండ్ ఆఫ్ ఇచ్చారు. అలా జరిగిన ప్రయాణంలో మధ్యాహ్నం ఎక్కితే నైట్కి సూర్యాపేటలో ఆపాడు. మీ అందరికి బాగా తెలిసిన సూర్యాపేట అంటే హైదరాబాద్ దగ్గరలో ఉంటుంది. చాలామంది ఎక్కడ ఆగి టిఫిన్ కానీ భోజనం కానీ చేసి వెళ్తుంటారు. సూర్యాపేట ఇందుకే ఫేమస్. అయితే అది అయిన తర్వాత డైరెక్ట్గా నేను ఎయిర్పోర్ట్కి వచ్చేసానండి. ఎయిర్పోర్ట్ వచ్చి నా లగేజ్ని అయితే బోర్డింగ్ రెడీ చేస్తున్నాను. అయితే ముందుగా నా లగేజ్ వెయిట్ చూసారండి. అయితే కరెక్ట్గా తీసుకొచ్చాను కాబట్టి ఏ ప్రాబ్లం లేకుండా అయిపోయింది. బోర్డింగ్ అయితే అయిపోయిందండి. ఇప్పుడైతే లోనికి చెక్కింగ్ రూమ్లోకి వెళ్ళాలి. దానికన్నా ముందు నేనైతే టైం వచ్చి ఇక్కడ 4 అవుతుందండి ఇండియాలో. అందుకని బ్రష్ కూడా చేసి మళ్ళీ ఇప్పుడు పోలీస్ చెకప్ కోసం వెళ్తానండి. ఇప్పుడు బోర్డింగ్ అంతే ఇదంతా అయిన తర్వాతే లోనికి వెళ్ళాల్సి వస్తుంది. అయితే ఫస్ట్ స్టాంపింగ్స్ అలాగే మన డాక్యుమెంట్ చెక్ చేసి మన పాస్పోర్ట్లో వీసాలన్నీ కరెక్ట్గా ఉంటే తర్వాత మన లోన్కి ఎంటర్ చేస్తారు. అది ఇప్పుడు జరుగుతున్న ప్రాసెస్ అండి ఇదంతా. అయితే ఈ 3 నెలలు ఎలా గడిచాయి అనేది నాకే తెలియకుండా జరిగిపోయాయి. నేనైతే ఏ పనికి అయితే వచ్చానో ఆ పనులు చాలా లేట్గా జరిగాయి. జరగలేదు అన్నది కానీ నేనైతే ఏ టార్గెట్ మీద వచ్చానో అది జరిగింది, కానీ కొంచెం డిలే అయింది. మనం ఒకటి తెలిస్తే దేవుడు ఇంకోటి తెలుస్తాడు కదా, అలాగే జరిగింది నా విషయంలో కూడా. అనుకున్న పనులు అనుకున్న టైంకి అయితే కాలేదు, కానీ కొన్ని పనులు అయ్యాయి. ఇంకేదేమైనా కోవిడ్ గవర్నమెంట్ చెప్పిన ప్రకారం అయితే ఇదివరకు అయితే 6 నెలలు ఇంటికాడ ఈజీగా ఉండేవాళ్ళము. 6 నెలల వరకు ఏ టెన్షన్ ఉండేది కాదు. కానీ గవర్నమెంట్ ఇప్పుడు 4 నెలలకి కుదాయించింది ఆ డేట్ అనేది. అందుకని నేనైతే మళ్ళీ తిరిగి ప్రయాణం పెట్టాను కువైట్కి. ఇక్కడైతే ఇప్పుడు మళ్ళీ నా లగేజ్ని హ్యాండ్ బ్యాగ్ అయితే పట్టుకెళ్తున్నాను కదండి, అదే హ్యాండ్ బ్యాగ్ని ఇక్కడ మళ్ళీ చెకప్ చేస్తున్నారు. దాంట్లో ఏవైతే వస్తువులు ఉన్నాయో అన్నీ వాళ్ళు కంప్యూటర్లో చూసి అవి ఫ్లైట్లోకి తీసుకెళ్ళిన వస్తువులు అయితే తీసేస్తారండి. అదే ఫ్లైట్లో తీసుకెళ్ళిన పర్వాలేదు అన్న వస్తువులు అయితే వదిలేస్తారు. అలా నా పెట్టినైతే ఈ కంప్యూటర్ రూమ్లో పంపిస్తున్నారు. అదే వీడియో. ఇదంతా అయిన తర్వాత మళ్ళీ మన బ్యాగ్స్ మనకి ఇస్తారండి. వాళ్ళు క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత మళ్ళీ మనకు తిరిగి ఇస్తారు ఆ బ్యాగ్స్. నేనైతే డైరెక్ట్ ఫ్లైట్ తీసుకోలేదండి. హైదరాబాద్ నుంచి అబుదుబాయ్ వెళ్తాను. అబుదాబిలో దిగి అబుదుబాయ్ నుంచి మళ్ళీ కువైట్కి వెళ్తాను. చాలామంది డైరెక్ట్ తీసుకుంటారు, కానీ నేనైతే ఇలా తీసుకున్నాను టికెట్. ప్రజెంట్ అయితే చెక్అప్ అయితే అయిపోయింది. మళ్ళీ డౌట్ వచ్చింది, అయితే పవర్ బ్యాంక్ తీసుకురాకూడదు, కానీ నేను పవర్ బ్యాంక్ పెట్టుకుని వచ్చాను దీంట్లో హ్యాండ్ బ్యాగ్లో. అందుకని వాళ్ళకి డౌట్ వచ్చి ఎంతసేపు ఆపుతున్నారు ఇక్కడ. నేను పవర్ బ్యాంక్ వాళ్ళు బ్యాగ్ ఓపెన్ చేసి మళ్ళీ 2 సార్లు చెక్ చేశారు పవర్ బ్యాంక్లో ఏమున్నది ఏంటని. చెప్పాను పవర్ బ్యాంక్ తప్ప ఇంకేం కాదని. అయిన వరకు నమ్మకం కుదరక మళ్ళీ 2-3 సార్లు అదే మిషన్లో పంపించి దాన్ని చెక్ చేసి మళ్ళీ పంపించారు. అందుకంత లేట్ అయింది ఇక్కడ. అయితే పెద్ద తలపొడి ఏంటంటే మనం ప్రతిసారి చెకప్ అయ్యే వరకు
మన చేతుకున్న వాచ్ కాడి నుంచి వేసుకున్న షూ కూడా తీసేసి వాళ్ళు చెకప్ చేస్తారండి డౌట్ వస్తే. అయితే ఎట్టకేళ్ళకైతే లోనికి వచ్చాను ఎయిర్పోర్ట్లో, ఫ్లైట్లోకి వచ్చిన వెంటనే మనం ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాము, ఎక్కడికి వెళ్తున్నాము, అవి ఎన్ని కిలోమీటర్లు ఉన్నాయి, ఎంత ఎత్తులో ప్రయాణిస్తాము, అవన్నీ కూడా మన సీటుకి ఎదురున్న డిస్ప్లేలో చూపించారు. అయితే క్షేమంగా అయితే అబుదుబాయ్లో ల్యాండ్ అయ్యాను. చూసారా అబుదుబాయ్ ఎయిర్పోర్ట్ ఎంత అందంగా ఉన్నదో. చూడండి ఇక్కడ మంచి మంచి చిన్న చిన్న షాపులను కట్టారు. చిత్రం ఏంటంటే ఇక్కడ గడ్డితో కూడా వేశారు పైన. మన ఇండియన్ గడ్డి ఎంత బాగా పనిచేస్తుంది అనిపించింది నాకైతే. ఇండియాదే కావట్లేదు, ఏ దేశంలో రావచ్చు, కానీ గడ్డితో వేశారు షాపింగ్ మాల్స్. చాలా బాగున్నది. అయితే అయిన తర్వాత ఇక్కడ కూడా సేమ్ చెక్కింగే, హైదరాబాద్ చెక్ చేస్తారు, ఇక్కడ కూడా చెక్ చేసిన తర్వాత లోనికి పంపించారు. నేనైతే మళ్ళీ అబుదుబాయ్ ఫ్లైట్లోకి వెళ్తున్నానండి. ఇప్పుడు ఈ ఫ్లైట్ ఎక్కి మనం డైరెక్ట్ కువైట్కి వచ్చేస్తాం. ఇదైతే హైదరాబాద్ వచ్చిన ఫ్లైట్ కన్నా ఇది చాలా చిన్నదండి, డొమెస్టిక్ ఎయిర్లైన్స్. ఇది చిన్న ఫ్లైట్, అది పెద్దది, అందుకని దీంట్లో జనం కూడా తక్కువే ఉన్నారు. అలాగైతే మనకి నేను ముందే టికెట్ బుక్ చేసుకున్నప్పుడే 2 సీట్లు కూడా ఇండో సీట్లు బుక్ చేసుకున్నాను, అందుకని నాకు ఇండో సీట్లు వచ్చాయి. అయితే ఇక్కడ చూడండి, చాలా రేర్గా ఇటువంటి సన్నివేశాలు కనిపిస్తాయి. ఇది చూడండి, అది నా బ్యాగే, ఆ బ్యాగ్ తీసుకుని వెళ్తున్నారు. అయితే చూడండి ఒకసారి ఇక్కడ ఈ ఎయిర్పోర్ట్ పైన ఎవరో ఏసీ టెక్నీషియన్ అనుకుంటాను, పాపం చాలా కష్టపడుతున్నారు ఎండలో. చూడండి ఎంత పైనుంచి వాళ్ళు పని చేస్తున్నారో. ఇది వీడియో అయితే ఫ్లైట్లో కూర్చొని రికార్డ్ చేశాను, చూసారా వాళ్ళు ఎంత పైన ఎంత ఎండలో పని చేస్తున్నారో. ఈ గల్ఫ్ కంట్రీ అయితే మాత్రం ఎండ మాత్రం చాలా ఎక్కువ ఉంటుందండి, అలా పనిచేస్తున్నారు. నాకు తెలిసిన వాళ్ళు కంపల్సరీ ఏసీ టెక్నీషియన్లు అయి ఉంటారు, ఎందుకంటే ఏసీ పైన ఎండలో మారుతుంటుంది, కానీ మనకు మాత్రం ఇంట్లోనికి చల్లని గాలి ఇస్తుంది. ఎట్టుకలకైతే అబుదుబాయ్ ఎయిర్పోర్ట్లో అయితే స్టార్ట్ అయిన ఫ్లైట్ స్టార్ట్ అయ్యి కువైట్కి అయితే దగ్గరలో ఉన్నాము. ఇది కువైట్. చూసారా, ఎటు చూసినా ఒక్క చిన్న చెట్టు కూడా కనిపించదు, ఎడారి తీసమంటారు అంతకు దీన్ని, ఎటు చూసినా ఇసుకే అండి. అలాగైతే క్షేమంగా అయితే కువైట్లో గడ్డ మీద ల్యాండ్ అయ్యామండి. చూసారు ఇక్కడ మీకు గమనిస్తే ఎడారి తీసమంటారు అందుకే దీన్ని, ఎటు చూసినా సరే ఇసుక తప్ప ఇంకేం కనిపించదు. వెల్కమ్ టు కువైట్ అనే బోర్డుతో మాకు స్వాగతం పలికారు. అయితే ఫ్లైట్ దిగి తర్వాత మళ్ళీ ఇక్కడ చెకప్ ఉంటుందండి, మళ్ళీ సేమ్ అక్కడైతే అలా చెక్ఇన్ చేయాలి. అయితే నా బ్యాగ్స్ దగ్గరికి వచ్చేసానండి. బ్యాగ్స్ తీసుకుని ఇంకా బయటికి వెళ్ళటమైన తర్వాత ఆల్రెడీ నా ఫింగర్ వేసి అలాగే నా పాస్పోర్ట్ మీద స్టాంప్ వేయించుకొని నేను బయటకు వచ్చేసాను. ఇంకా లగేజ్ తీసుకున్న తర్వాత బయటకు వెళ్ళాలి. ఈ లగేజ్ కోసమే చూస్తున్నాను. అయితే ఇక్కడ చాలామంది నాతో పాటు కువైటీ లేడీస్ కూడా ఉన్నారండి. ఈ దేశ చట్టాల ప్రకారం వీళ్ళ వీడియోస్ రికార్డ్ చేయకూడదు, అందుకే వాళ్ళ మొక్కలు కనిపించకుండా ఇలా మార్కింగ్ చేశాను. అయితే మన బ్యాగ్ తీసుకుని బయటకు వెళ్తాను. అయితే నా ఫ్రెండ్ అయితే బయట రెడీగా ఉన్నాడు అనుకుంటున్నాను, ఫోన్ చేశాను వాడికి వచ్చేయమని. అస్లం బాయ్ అని చెప్పేసి నా బెస్ట్ ఫ్రెండ్ అండి ఆయన వచ్చి నేను పికప్ చేసుకుంటాడు ఎప్పుడు వచ్చినా. ఈసారి కూడా మనం రమ్మన్నాను. అయితే ఒక బ్యాగ్ వస్తుంది, లాస్ట్కి బ్యాగ్ రావటం లేట్ అన్నది, అందుకని ఎంతసేపు ఆగవలసి వస్తుంది ఇక్కడ. అలాగైతే మనం 3 బ్యాగ్స్ వచ్చేసాయి. వచ్చిన తర్వాత ఇంక తీసుకుని బయటకు అయితే వెళ్తున్నానండి. ఇదే కువైట్ ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వెళ్తున్నాను. వీళ్ళైతే అన్నలందరూ ట్యాక్సీ కావాలని అడుగుతున్నారు. ఇక్కడ బయట ట్యాక్సీలు చాలా డబ్బులు ఎక్కించుకుంటారండి, ఎయిర్పోర్ట్ ట్యాక్సీలు కాబట్టి. ట్యాక్సీ వద్దురా బాబు, నా ఫ్రెండ్ వస్తుందని చెప్పేసి ఇక్కడ మా ఫ్రెండ్ వచ్చే వరకు వెయిట్ చేశాను. అదిగోండి వచ్చేసాడు. అస్లం బాయ్ కార్ ఇదే, క్యామరీ. వాడు వచ్చిన వెంటనే చాలా ఆప్యాయంగా పలకరించాడు. ఇంకా నా దగ్గర ఉన్న లగేజ్ అంతా తీసుకుని ఆ బండిలో పెడుతున్నాము. ఇదే నా లగేజ్ అంతా.
మరి మీకు ఈ వీడియో చూసాక ఏమనిపించిందో మీకు కంపల్సరీ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఇటువంటి చిన్న చిన్న వీడియోస్ అప్పుడప్పుడు పెడుతుంటాను, చూసి నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.